హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈసారి ఒక లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళాను. హైదరాబాద్ నుంచి మహాబలిపురం వరకు. అది కూడా కార్‌లో. రోడ్ జర్నీ చాలా పీస్‌ఫుల్‌గా, సీనిక్‌గా ఉంది. ట్రావెల్‌లో చాలా మెమరీస్ క్రియేట్ చేశాను. మహాబలిపురం లేకపోతే మల్లాపురం అని కూడా పిలుస్తారు. ఇది చెన్నై దగ్గర ఉన్న ఒక ఏన్షియంట్ హెరిటేజ్ టౌన్ అన్నమాట. మనం ఫస్ట్ విజిట్ చేసింది షోర్ టెంపుల్ ఇది. సముద్రం పక్కన గ్రానైట్ రాక్స్‌తో కట్టబడిన ఈ టెంపుల్‌కి చాలా హిస్టరీ ఉంది. 1300 ఇయర్స్ పురాతన టెంపుల్ ఇది. వేవ్స్, బ్రీజ్ అండ్ సైలెన్స్ అన్నీ కలిసి చాలా డివైన్ ఫీల్ ఇచ్చాయి. తర్వాత చూసాము పంచరత్నాలు. సింగిల్ స్టోన్స్ నుంచి క్రేవ్ చేసిన 5 యూనిక్ రత్నాల స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మహాబలిపురం అంటే జస్ట్ టెంపుల్ కాదు. ఇది ఒక టైమ్ ట్రావెల్ ఇంటూ ఇండియాస్ ఏన్షియంట్ ఆర్ట్ అండ్ కల్చర్. పల్లవ రాజుల కాలంలో ఇది ఒక ముఖ్యమైనవి. ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియాతో వ్యాపారం కోసం ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు ఇక్కడ. అర్జుని తపస్సు ఇక్కడే జరిగింది. ప్రముఖ ఓపెన్ ఎయిర్ రాక్ స్కల్ప్చర్. మహాభారతంలో అర్జున చేసిన పెనాన్స్ స్టోరీని లేదా భగీరథ గంగని భూమికి తీసుకొచ్చిన కథని చూపించడం జరిగింది ఇక్కడ. ఈవెన్ ఇక్కడ వచ్చిన ఫారినర్స్ని కూడా కలిశాను. సో వీళ్ళు వచ్చి నా ఫ్రెండ్స్ కూడా అయిపోయారు ఆ రోజు. సో దే వర్ ఆస్కింగ్ అబౌట్ దిస్ టెంపుల్ అండ్ స్పెషల్లీ వాళ్ళకి నా డ్రెస్ చాలా నచ్చింది కాబట్టి నాతో ఫోటో దిగారు. దే ఆర్ ఫ్రమ్ న్యూజిలాండ్. ఇక్కడ గుహ ఆలయాలు కూడా ఉన్నాయి. స్టోన్‌లో క్రేవ్ చేసిన టెంపుల్స్ లైక్ విష్ణు, దుర్గా అండ్ అదర్ గాడ్స్‌తో చక్కటి క్రేవింగ్స్ కనిపిస్తాయి మీకు ఇక్కడ. పల్లవుల కాలం నుంచి ద్రావిడ శైలి టెంపుల్ ఆర్కిటెక్చర్‌కి ఇదొక ఫౌండేషన్‌లా ఉంది. మహాబలిపురంలో ఇక్కడ నాట్య ఉత్సవం కూడా జరుగుతుంది. ప్రతి జనవరిలో జరుగుతుంది. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్ లాంటివి చక్కటి టెంపుల్స్ ముందు పెర్ఫార్మ్ చేస్తారు. చాలా విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుంది ఇదైతే. మీరు ఒక స్పిరిచువల్ ట్రావెల్ పర్సన్ అయితే గనక ఇదైతే బెస్ట్ ప్లేస్ టు విజిట్. ఈ ట్రిప్ అయితే నాకు అన్‌ఫర్గెట్టబుల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. షహనాజ్ డైరీస్. బాయ్ బాయ్.